కులగణన చేయాలన్న సుదీర్ఘకాల డిమాండ్కి వాళ్ళ ముందడుగు పడింది. సుప్రీంకోర్టు ఇందుకు సమ్మతించింది. అయితే దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఆ బ్రేకింగ్ తోటి ఇవాల్టి బ్రేకింగ్ ఆర్ను మొదలు పెడదాము. కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జనగణనలో కులాల లెక్కింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ని ధర్మాసనం కొట్టేసింది. సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి అని సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పింది. వెనుకబడిన కులాల జనాభా తెలిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని సిజేఐ సూర్యకాంత్ అన్నారు. కులగణన ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో కోర్టుల జోక్యం ఉండదని సిజేఐ సూర్యకాంత్ చెప్పారు. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, తీర్పులో ఇంకా ఏం చెప్పారు? జనగణనలో కులగణనకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించడం జరిగింది. జనగణనలో కులగణనను మినహాయించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. గుమ్మల సుధాకర్ అనే వ్యక్తి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఏజెన్సీలు ఈ కులగణన డేటాని దుర్వినియోగం చేసే అవకాశం ఉందంటూ దీన్ని నిలువరించాలి అని చెప్పి ఆయన ప్రధాన అభ్యర్థన. అయితే వెనుకబడిన వర్గాల వారు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఇది విధానపరమైన నిర్ణయం, దీనిపై కోర్టులు జోక్యం చేసుకోలేవు అంటూ ఆ పిటిషన్ని ఈ పబ్లిక్ పిల్ని సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. దీంతో ఈ జనగణనలో కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. ఇప్పటికే హౌస్ హోల్డ్ లిస్టింగ్ ప్రక్రియ ప్రారంభమైంది 2026 మార్చి నుంచి. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో భాగంగా 2027 ఏప్రిల్ నుంచి ఈ జనగణనలో కులగణన సంబంధించి స్వాతంత్రం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో 1931 తర్వాత దేశంలో జనాభా గణనతో పాటుగా కులాలు ఎన్ని ఉన్నాయి, అలాగే వెనకబడిన వర్గాల వారు ఎంత ఉన్నారు, వారికి సామాజిక న్యాయం చేకూర్చే విధంగా ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇటు కావలసిన వారికి అందే విధంగా ఈ జనగణనలో కులగణనే కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అనేక రాష్ట్రాలు, తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాలు దీన్ని డిమాండ్ చేశాయి కూడా, జనగణనలో కులగణన జరపాలి అని చెప్పి. సో ఎటకేలకు కేంద్రం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రక్రియను ప్రారంభించింది. దీన్ని అభ్యంతరపరుస్తూ ఈరోజు దాఖలైన పిల్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే వెనకబడిన వర్గాల వారు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది అని సిజేఐ ఈరోజు వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే ఆ డేటా వస్తేనే వారికి సమగ్రమైన పాలసీ రూపకల్పనలు కానీ, సంక్షేమ పథకాల అమలు కానీ, సామాజిక న్యాయం కానీ, రిజర్వేషన్లు కానీ ప్రతి ఒక్కదానికి ఇది ఇంటర్లింక్ అయి ఉంటుంది. కాబట్టి సో కులాల వారీగా కూడా ముఖ్యంగా గతంలో 2011లో ముఖ్యంగా ఇటువంటి గణన ఒకటి జరిగింది. కానీ ఎంతమంది కులాలు ఉన్నారు అన్న డేటా పబ్లిష్ కాలేదు. సుమారు 48 లక్షల కులాలు దేశంలో ఉన్నట్లుగా అంచనా. సో ఇప్పుడు జనగణనలో కులగణన జరిగితే ప్రస్తుతం హౌస్ హోల్డ్ లిస్టింగ్ జరుగుతుంది కాబట్టి ఆన్లైన్ అలాగే డిజిటల్ మోడ్లో ప్రస్తుతం జరుగుతుంది. సో నెక్స్ట్ జనగణనలో కులగణన ప్రక్రియ జరిగితే మొత్తం దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంతమంది వెనకబడిన వర్గాల వారు ఉన్నారు, వారికి ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు అన్న పాలసీస్ని భవిష్యత్తులో రూపొందించే అవకాశం ఉంటుంది. సో ఈరోజు ముఖ్యంగా ఈ బిల్ దాఖలు చేసిన సుధాకర్ గుమ్మల అనే వ్యక్తి ముఖ్యంగా ఈ డేటా దుర్వినియోగం అవుతుంది అన్న అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎంతమంది వెనకబడిన వర్గాల వారు ఉన్నారో తెలుసుకునే బాధ్యత ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ఈ జనగణనలో కులగణనకి లైన్ క్లియర్ చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం కొనసాగుతోంది ఈ ప్రక్రియ అనేది. సుమారు 11,718 కోట్ల రూపాయలు ఈ జనగణనలో కులగణన ప్రక్రియకి కేంద్రం కేటాయించడం జరిగింది. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ కొనసాగుతుంది. నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఫేజ్ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన సమగ్ర డేటాను కేంద్రం విడుదల చేయడం జరుగుతుంది. రైట్ గోపి.